హాయ్ అండి. మేమైతే ద్వారకా, తిరుమల వెళ్తున్నాము. అదేనండి చిన్న తిరుపతి అంటారు కదండీ! అక్కడికైతే వెళ్తున్నాము. మేమైతే ఇంటి దగ్గర ఈవినింగ్ 4:00 అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడికైతే ఎళ్ళేసరికి ఎంత టైం అవుతదో చూడాలి. మా ఊరు మంగళగిరి కదండీ! ఇక్కడి నుంచయితే 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. విజయవాడ నుండి బస్సులో వెళ్ళేవారికి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టెంపుల్ అయితే చాలా బావుంటుందండి. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే విజయవాడ హైవే అయితే ఎక్కామండి. ఇదైతే తాడేపల్లి డీమార్ట్ అండి. మేమైతే సరుకులు ఎప్పుడు ఇక్కడే తెచ్చుకుంటాము. ఒకటి కొనటానికి వెళ్ళి మేమైతే 10 అయితే కొంటామండి. మేమైతే విజయవాడ ఎంటర్ అయిపోయామండి. ఇదైతే విజయవాడ వారధి బ్రిడ్జ్ అనమాట. దూరంగా కనిపిస్తుంది కదండీ కొండ. అదైతే ఇంద్రకీలాద్రి అమ్మవారి టెంపుల్ అండి. మొన్న వరదలొచ్చినప్పుడైతే ఈ బ్రిడ్జ్ నిండా వాటరొచ్చినియండి. చాలామందయితే ఇబ్బంది పడ్డారు. ఒక గంట జర్నీ చేసిన తర్వాత ఏలూరు వరకైతే వచ్చామండి. విజయవాడ నుండి బస్సులో వచ్చేవారికైతే విజయవాడ బస్ స్టాండ్‌లో డైరెక్ట్‌గా ద్వారకా, తిరుమల బస్సులయితే ఉంటాయండి. 2 గంటలు జర్నీ చేసిన తర్వాత ద్వారకా, తిరుమల అయితే ఎంటర్ అయ్యామనమాట. అలా 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. గుడి దగ్గరికి ఎంటర్ అయిన తర్వాత కార్‌లో వచ్చేవారికి కార్‌కి 50 రూపీస్ అయితే చార్జ్ చేస్తారనమాట. 50 రూపీస్ కట్టి టోకెన్ అయితే తీసుకోవాలి. టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. కరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసరికి 7:00 అయితే అయ్యింది. మామూలుగా అయితే ఇంత టైం పట్టదు. విజయవాడలో ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయింది. కార్ పార్కింగ్‌లో పెట్టేసి మేమైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము. ఇదేనండి ద్వారకా తిరుమల మెయిన్ ఎంట్రన్స్. ఇదైతే చాలా బాగా కట్టారు కదండీ! చూడటానికి 2 కళ్ళైతే సరిపోవట్లేదు. ఇక్కడికి వస్తే చాలు అదొక పాజిటివ్ వైబ్ అయితే వస్తుందండి. ఇక్కడికి ఒక్కసారి వస్తే చాలు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడికైతే మేము 20 టైమ్స్ దాకా అయితే వచ్చామండి. ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే జరిగిద్దని అదొక నమ్మకం. ఇదేనండి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్. లోపలికైతే కెమెరా ఎలో చేయరండి. అందుకని లోపల చూపించడం అయితే కుదరలేదు. మేమైతే దర్శనం చేసుకొని వచ్చేసామండి. ఎక్కువ జనం లేరు కాబట్టి దర్శనం అయితే వెంటనే అయిపోయింది. ఇలా విడి రోజుల్లో వస్తే దర్శనం అయితే తొందరగా అయిపోతుందండి. సాటర్డే, సండే అలా వస్తే దర్శనానికైతే చాలా టైం పడుతుంది. నేనైతే గట్టిగా మొక్కేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాను. మనం కొద్దిగా బలంగా ఉంటాం కాబట్టి కొబ్బరికాయ అయితే అరగంటలో అయితే కొట్టేశానండి. కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గరైతే దీపం అయితే వెలిగించాననమాట. ఈలోపు ప్రసాదం అయితే పెట్టారండి. ఇక్కడ ప్రసాదం అయితే చాలా బావుంటుంది. మీరొచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. ప్రసాదం తినేసి దేవుడికి హుండీలో అయితే కానుకైతే వేశానండి. లేడీస్‌కి ఇష్టమైన ప్లేస్ అయితే వచ్చేసిందండి. అదేనండి షాపింగ్ అండి. ఇక్కడైతే లేడీస్‌కి కావాల్సిన ఐటెమ్స్, చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ అయితే అమ్ముతున్నారండి. నేనైతే ఒక గంట అటు ఇటు తిరిగి గాజుల షాపింగ్ అయితే చేశానండి. గాజులైతే చాలా బావున్నాయి కదండీ! అన్ని కలర్స్ చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి గాజులైతే. అన్నీ నాకైతే చాలా నచ్చేసినియి. షాపింగ్ అయితే అలా ముగిచ్చేసుకొని దేవస్థానంలో అయితే ఇక్కడ రోజు అన్నదానం అయితే చేస్తారు. ఇక్కడ భోజనం చేసి పక్కనే ఉన్న గజరాజ స్వామి దగ్గరికైతే వెళ్ళామండి. ఏనుగుని చూసి మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. అది చూసేసుకొని ఇక్కడ దగ్గరలో ఉన్న పార్క్‌కైతే వెళ్ళామండి. ఇక్కడికి వస్తే ఈ పార్క్ అయితే మిస్ అవ్వద్దండి. ఇక్కడ పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు, నేను అలా సరదాగా కాసేపు ఆడుకొని రిటర్న్ అయితే బయలుదేరిపోయాం. టెంపుల్‌కైతే ఒకసారి విజిట్ చేయండి. చాలా బావుంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.